డైలీ ప్రేయర్ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నా విన్నాము. కొన్నిసార్లు 10 మంది జీవితంలో ఎలా ఉంటుందంటే వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉన్న బంధువులు, మిత్రులు, తోబుట్టువుల నుండి ప్రభువు వారిని దూరపరుస్తాడు. ఎందుకంటే వాళ్ళ నుండి ప్రభువు వీరిని దూరంగా పెడతాడు. ఇలా ఎందుకు అవుతుందంటే మీ డెస్టినీ, దేవుని బిడ్డల డెస్టినీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. లేకపోతే దేవుడు మీ పట్ల చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉంటే మీ డెస్టినీ, లేకపోతే దేవుడు మిమ్మల్ని తన పరిచర్లు, తన సేవలు బలంగా వాడుకోవాలంటే అప్పుడు ప్రభువు చాలా మట్టుకి ఈ దేవుని బిడ్డల నుండి వారి చుట్టూ ఉన్న సన్నిహితులతోని, మిత్రులు, బంధువులు వీరందరినీ కూడా ఈ దేవుని బిడ్డల నుండి దూరపరుస్తాడు. ఇలా ఎందుకు అవుతుందంటే మీరు మీ డెస్టినీ అనేది పెద్దగా చాలా గొప్పదై ఉంటే, లేకపోతే దేవుడు మిమ్మల్ని తన పరిచర్లు, తన సేవలు బలంగా వాడుకోవాలంటే ఇది సాతానుకి నచ్చదు. కాబట్టి అతను అన్ని ప్రయత్నాలను చేసి మిమ్మల్ని ఆపనీకి చూస్తారు. ఇంకోటి, సాతాను బయట ఎవరినో తీసుకొని వచ్చి మిమ్మల్ని మీకు శత్రువులుగా పెట్టి మీకు విరుద్ధంగా వాడుకోడు. మీతో ఉన్న వారిని, మీతో చాలా సన్నిహితంగా ఉన్న వారిని అతడు మీకు విరుద్ధంగా వాడుకుంటాడు. ఎందుకంటే మీ రహస్యాలు కావచ్చు, మీ గురించి ప్రతి ఒక్క విషయం కూడా మీ తోడు ఉన్న సన్నిహితులకు బాగా ఎక్కువ తెలుసు, బయటి వారికి తెలియదు. కాబట్టి మీ గురించి, మీ రహస్యాల గురించి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడుంటారు, ఏంది, మీ గురించి అంతా కూడా మీ సన్నిహితుల ద్వారా సాతాను ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాడు. కాబట్టి అతనికి మీ మీద దాడి చేయడానికి, అపవాదికి ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ ఉండకుండా అందుకే దేవుని బిడ్డలను వాళ్ళతో ఉన్న సన్నిహితంగా ఉన్న వారి నుండి దూరపరుస్తారు. కాబట్టి మీరు ప్రభువు సేవలో ఉంటే, లేకపోతే దేవుని సేవలో ఏదైనా పరిచర్య చేస్తున్నట్లయినప్పుడు దేవుడు మీ సన్నిహితులను మీ నుండి దూరంగా పెట్టినప్పుడు ఇది దేవుడు మీకు ఇచ్చే రక్షణగా భావించి గమనించాలని ప్రభువుకు వచ్చిన ఆమె.